హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈ వీడియోలో ఇంటర్లింక్ యాప్లో మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తున్నాయి కదా. సో అవి ఏ విధంగా మైగ్రేట్ చేయాలి అండ్ ఏ విధంగా మీరు స్టేకింగ్ అయితే చేసుకోవాలి, లేదా ఏ విధంగా మీరు స్వాప్ అయితే చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఇంటర్లింక్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వ్యాలెట్ అని అయితే ఉంటుంది. వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి, మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఐటీఎల్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే నడుస్తూ ఉందన్నమాట. మీకు కేవైసీ అయినా కాకపోయినా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదనమాట. సో ఈ వ్యాలెట్ అనేది అందరి దగ్గర అయితే ఉంటుంది. సో అందరి దగ్గర ఐటీఎల్జీ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఐటీఎల్ టోకన్ మీద ఇక్కడ రిసీవ్ అని అయితే ఉంటుందండి. సో రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ క్యూఆర్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు కాపీ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు మీకు ఐటీఎల్ పంపాలనుకుంటే పంపిస్తారన్నట్టు. సో అదేవిధంగా సెండింగ్ అనమాట. సపోజ్ నేను నా వ్యాలెట్ అడ్రస్ అయితే తీసుకున్నాను కదా, కాపీ అయితే చేసుకొని సెండ్ చేయాలనుకుంటున్నాను. సో నేను వేరే వాళ్ళకి సెండ్ చేయాలనుకుంటున్నాను. సో వేరే వాళ్ళది కాపీ అయితే చేసుకొని ఇక్కడ పేస్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఐటీఎల్ అయితే అమౌంట్ ఎంటర్ చేస్తున్నా. సో నా దగ్గర 160 ఐటీఎల్ ఉన్నాయి కాబట్టి సో 160 ఐటీఎల్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ మీద సెండ్ చేశానంటే వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు సెండ్ అయితే కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఆప్షన్ వచ్చేసి ఐటీఎల్కి మాత్రమే ఉంటుందండి. సో ఐటీఎల్జీకి అయితే ఉండదు. సో ఐటీఎల్జీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ స్టేకింగ్ పర్పస్ మాత్రమే ఉంటుందండి. సో అందరూ కూడా గమనించాలి, సెండింగ్ అండ్ రిసీవ్ అయితే ఐటీఎల్జీకి ఉండదు. సో ఐటీఎల్కి మాత్రమే సెండింగ్ అండ్ రిసీవింగ్ అయితే ఉంటుంది. సో దీనికి స్టేకింగ్ ఆప్షన్ ఉండదు. ఓకేనా, ఇది మెయిన్ టోకెన్ అనమాట. సో ఓకేనా, సో మీకు మైగ్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపెడతాను చూడండి. ముందుగా మీరు యాప్లోకి అయితే వచ్చేసేయండి. యాప్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఉంటుందన్నట్టు. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, మీ రెఫరల్స్, యాక్టివ్ రెఫరల్ రేట్ అయితే కనిపిస్తుంది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఐటీఎల్జీ అని అయితే ఉంటుంది. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కేవైసీ అయితే 3 లెవెల్ అయితే అయి ఉండాలండి. సో ఇక్కడ వెరిఫికేషన్ అండి, ఇది కేవైసీ. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఈ 3 స్టెప్పులు అయిన వాళ్ళకి మాత్రమే వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే మీరు తీసుకోవచ్చు. సో దాని తర్వాత మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ మీద అయితే క్లిక్ చేయండి. మైగ్రేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మైగ్రేషన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ మైగ్రేషన్ కంప్లీటెడ్ అని అయితే వచ్చింది. సో ఇక్కడైతే చూడండి, నాకు ఈ విధంగా అయితే చూపించడం అయితే జరిగింది. ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీయో కూడా నాకైతే చూపించలేదండి ఫస్ట్. సో నేను వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత టర్మ్స్ అండ్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేశాను. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇవన్నీ చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో అప్పుడు నాకు చూపెట్టారండి. సో 27,574 ఐటీఎల్జీ అయితే వెరిఫైడ్ అయితే అయ్యాయి అన్నట్టు. అండ్ ఈ అడ్రస్కి అయితే నేను సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసి సో మైగ్రేషన్ అయితే నేను క్లిక్ చేశానండి. దాని తర్వాత నాకు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే నేను ఎనేబుల్ చేసుకొని ఉన్నాను. సో గూగుల్ ఆథెంటికేటర్లోకి వెళ్ళి నేను ఓటీపీ అయితే ఉంటుంది. సో 30 సెకండ్స్కి అయితే
మారుతూ ఉంటుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చిందండి. సో మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే వచ్చింది. సో క్యూలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో దాని తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేశాను అన్నట్టు. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మైగ్రేషన్ అయితే అయిపోతుంది. సో మైగ్రేషన్ అయితే అయిపోయిందండి. సో ఇక్కడైతే చూడండి నాకు మైగ్రేషన్ 1 కంప్లీటెడ్ అని అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడైతే చూశాను 0 అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఫుల్గా వ్యాలెట్లోకి అయితే మైగ్రేషన్ అయితే అయిపోయాయి అన్నట్టు. సో జూలై 3 4:29 PM అయితే మైగ్రేషన్ అయితే అయిపోయాయి. సుమారుగా 3 to 4 అవర్స్లోకి అయితే నాకు వ్యాలెట్లోకి అయితే వచ్చేసాయండి. నేను సెలెక్ట్ చేసిన వ్యాలెట్లోకి అయితే 27,574 అయితే నాకు వచ్చాయన్నట్టు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే చూడండి నేను మైగ్రేట్ చేసిన వ్యాలెట్ అనమాట ఇది. సో స్క్రోల్ డౌన్ అయితే చేసిన తర్వాత ITLG, ఇది వెరిఫైడ్ ITLG అండి. ఇంటర్లింక్ జెనసిస్ టోకెన్ అని అయితే ఉంటుంది. సో 27,574.16 ITLG అయితే వెరిఫైడ్ అయితే అయ్యాయి. అండ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి స్టేక్ అని అయితే వస్తుంది. సో స్టేక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మెయిన్ రోల్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. సో మీరు చాలా ఆచితూచి మీరు బాగా ఆలోచించి అయితే మీ అవసరాలకు తగ్గట్టుగా అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసినా కూడా స్టిక్ అయిపోతుందండి. సో మీరు 3 years లాక్ పెడితే 3 years లాక్ పడిపోద్ది, 5 years లాక్ పెడితే 5 years లాక్ పడిపోద్ది. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూడండి అవైలబిలిటీ. సో 27,574 ITLG అయితే ఉన్నాయండి. మీ క్యాలిక్యులేషన్ కోసంగా నేను 16,000 అయితే ఎంచుకుంటున్నానండి. సో ఎందుకు అంటే 16,000 ఎంచుకుంటే లెక్క అనేది మీకు కరెక్ట్గా అయితే అర్థమవుతుందండి. సో 160:1. సో మీకు 160 వెరిఫైడ్ ITLG ఉంటే ఒక వెరిఫైడ్ ITL అయితే ఇస్తున్నారు అన్నట్టు. ఓకేనా. అంటే 16,000 డివైడెడ్ బై 160 అని అయితే వేసుకోవాలన్నమాట. సో కాబట్టి మీకు 100 ITL అయితే వస్తున్నాయి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడైతే చూడండి మీకు లాక్ పీరియడ్ 0 పెట్టేసి వెస్ట్ పీరియడ్ 0 పెట్టేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని కన్ఫర్మ్ అయితే చేసేస్తే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అయితే వెళ్ళాను. సో ఇవన్నీ చదువుకోవాలండి. సో ఇవన్నీ చదివిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అని అయితే క్లిక్ చేశాను. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి 16,000 ITLG, లాక్ పీరియడ్ 0, వెస్ట్ పీరియడ్ 0. సో నాకైతే 100 ITL అయితే వస్తాయి. కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు చాలా తక్కువ అండి 160:1 అంటే, సో మీరు ఇప్పుడు ITL వస్తుంది కదా అని మీరు కన్వర్ట్ చేసుకున్నారు అని అంటే మళ్ళీ ఇవి వెనక్కి అయితే రావండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది అయితే టెంప్ట్ అయిపోయి వాళ్ళు స్వాప్ అయితే చేసేస్తున్నారనమాట. ఈ విధంగా చేయొద్దు. 5 సినారియోస్ అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ లాక్ పీరియడ్ అనేది 12 months అయితే పెట్టుకోండి. సో 12 months పెట్టుకున్న తర్వాత మీకు వెస్ట్ పీరియడ్ అనేది 0 పెట్టుకోండి. సో అంటే మీకు 1 year అయితే మీరు ఏమీ చేయకుండా గమ్ముకుంటారు. ఒకేసారి మీకు 200 ITL అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా 24 months అయితే మీరు లాక్ పీరియడ్ లాక్ చేసేసారు, 24 months కామ్గా ఉండాలి, మీకు 400 ITL వస్తాయి. అదేవిధంగా 3 years పెట్టేసి లాకు గమ్మునున్నారంటే 800 వస్తాయి ఒకేసారి. అదేవిధంగా 48 months అంటే 4 years మీరు గమ్ముగా మీరు లాక్ చేసి వదిలేశారంటే 1600 ITL వస్తాయి. సో అదే మీరు 5 years కనుక మీరు లాక్ చేసేసి వదిలేశారు అని అంటే మీకు 3,200 ITL వస్తాయి అన్నట్టు. అది ఒకేసారి వస్తాయండి. 5 years పాటు గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది, గమ్మున అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ 60 months, సో 5 years అయినా అయితే మీరు లాక్ అయితే చేసేసుకోండి. సో నా సజెషన్ అండి, ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు. సో నేను ఏమైతే చేస్తున్నానో అది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వెస్ట్ పీరియడ్ అయితే ఉంది కదండి. సో మీకు 5 yearsకి ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ 3,200 ITL వస్తున్నాయి. సో ఇక్కడ నేను 24 months కనుక సెట్ చేశాను అనుకోండి, చూడండి ఎంత పెరిగిపోయిందో, 4,876 ITL వస్తాయి. అది ఏ విధంగా వస్తాయి, మీరు 5 years అనేది లాక్ అయిపోయింది అంటే 5 years అంటే ఇది 2026 + 5 2031 దాకా నేను గమ్ముగా అయితే ఉండాలి, నాకేమీ రావు ITL అయితే. సో అప్పటి నుంచి 24 months
24 మంత్స్ పాటు ఇవైతే నాకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అంటే 4876. సో 4876 డివైడెడ్ బై 24. సో ఎవ్రీ మంత్ నాకు 203 ITL అయితే వస్తాయన్నమాట. అది కూడా నాకు 24 మంత్స్ అయితే వస్తాయన్నట్టు, అంటే 2 ఇయర్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా 72 మంత్స్ అంటే దాదాపుగా మీకు 6 ఇయర్స్ అనమాట. 6 ఇయర్స్ అనేది మీరు వెస్ట్ పీరియడ్ పెట్టుకున్నారు అంటే ఇక్కడైతే చూడండి 9846. సో 9846 డివైడెడ్ బై 72 మంత్స్. సో ఎవ్రీ మంత్ అయితే నాకు 136 ITL మాత్రమే వస్తాయి. అండ్ నాకు 72 మంత్స్ అయితే వస్తాయి, అంటే 6 ఏళ్ళ పాటు వస్తాయండి. అది కూడా ఎప్పటి నుంచి 2032 నుంచి. అండ్ అదేవిధంగా 120 మంత్స్ అయితే పెడుతున్నా చూడండి. సో 16,000కి అయితే వెరిఫైడ్ ITLGకి 14,222 ITL అయితే వస్తున్నాయి. దాదాపుగా 142 టైమ్స్ అయితే మల్టిప్లై అయితే అయిందనమాట. సో ఈ సినారియోలో ఏమొస్తుందంటే మీకు 14,222. సో మీరు 5 ఏళ్ళు లాక్ పెట్టారు, 120 మంత్స్ అంటే 10 ఇయర్స్ మీరు వెస్ట్ అయితే పెట్టారు. అంటే మీకు ఈ సినారీలో ఏమవుతుంది, 5 ఇయర్స్ పాటు మీరు సైలెంట్గా అయితే ఉండాలి. 2031 దాకా లాక్ అయిపోతుంది. 2032 నుంచి 2042 వరకు అంటే 10 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ 10 ఇయర్స్ పాటు ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. 14,222 డివైడెడ్ బై 120. సో ఇక్కడైతే చూడండి 118.5 ITL అయితే వస్తాయి ఎవ్రీ మంత్ అనమాట. సో అది ఎన్ని మంత్స్ వస్తాయి, 120 మంత్స్ అంటే 10 ఏళ్ళు వస్తాయి అన్నట్టు. 118.5 అయితే వస్తాయండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నేనైతే ఇది ఆప్షన్ తీసుకున్నాను, ఎందుకు అంటే 142 టైమ్స్ అయితే పెరుగుతుందండి. అండ్ అదేవిధంగా స్టేక్లోనే ఉంటుందండి మేము మొత్తం. సో మొత్తం కూడా వెస్ట్ పీరియడ్లోనే ఉంటుందండి మొత్తం కూడా. సో 5 ఇయర్స్ అయితే పెట్టుకుంటే ఇక్కడైతే చూడండి 533 అయితే వచ్చాయి. సో 5 ఇయర్స్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. 2032 నుంచి 2037 వరకు అంటే 5 ఇయర్స్ పాటు నాకు ఎన్ని వస్తాయి అంటే 8,533 డివైడెడ్ బై 60 మంత్స్. సో ఇక్కడైతే చూడండి 142 ITL అయితే వస్తాయి, కేవలం నాకు 60 మంత్స్ మాత్రమే వస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ITL ఎక్కువగా రావాలి అంటే 85 టైమ్స్ అయితే పెంచుకోవాలి 5 ఇయర్స్కైనా. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మీరు 5 ఇయర్స్ అయితే లాక్ పీరియడ్ అయితే ఉంటుంది. సో వెస్ట్ పీరియడ్ అయితే 120 మంత్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి లాక్ పీరియడ్ నాకేమీ వద్దనుకున్నాను అనుకోండి. సో ఇక్కడైతే చూడండి లాక్ పీరియడ్ 0, వెస్ట్ పీరియడ్ అనేది 120 మంత్స్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి 120 మంత్స్. సో 2026 ఆగస్ట్ నుంచి 2036 ఆగస్ట్ వరకు నాకు ITL రివార్డ్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ మంత్. సో అది ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడైతే చూడండి 444 మాత్రమే వస్తుంది. సో 444 డివైడెడ్ బై 120. సో ఎవ్రీ మంత్ 3.7 ITL మాత్రమే వస్తుంది, అది కూడా 120 మంత్స్ మాత్రమే వస్తుంది. సో అందుకని లాక్ పీరియడ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలండి. అండ్ అదేవిధంగా 3 మంత్స్ కనుక పెట్టుకున్నారు అంటే సో ఇక్కడైతే చూడండి 3,355. సో 3,355 డివైడెడ్ బై 120. సో ఎవ్రీ మంత్ అనేది దాదాపుగా 29.6 ITL అయితే వస్తుంది, మనకి 120 మంత్స్ పాటు అయితే వస్తాయన్నట్టు. సో అదేవిధంగా మీరు 60 మంత్స్ కనుక పెట్టుకుంటే అంటే మీరు 5 ఇయర్స్ పాటు లాక్ అయితే అయిపోతుంది, మీకు కావాలన్నా కూడా రావు. సో మనకి 14,322 అయితే వస్తాయన్నట్టు. సో 14,322 డివైడెడ్ బై 120. సో 118.5 అయితే వస్తాయండి. ఎప్పటి నుంచి 2032 జనవరి మంత్ నుంచి 2042 వరకు అయితే వస్తాయండి. సో ఈ 10 ఇయర్స్ పాటు అయితే నాకు రానున్నాయండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే 1-2 సార్లు అయితే చూస్తున్నా. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అయితే క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో 60 మంత్స్ అయితే లాక్ పెట్టాను, 120 మంత్స్ అయితే వెస్ట్ పెడుతున్నాను. సో టోటల్గా 16,000 ITLG. సో కాస్త నేను 100% పెడుతున్నాను.
సో నా దగ్గర అయితే ఉన్నది 27,574 ITLG అనమాట. సో ఇవన్నీ కూడా స్టేక్ చేస్తే ఇన్నైతే వస్తున్నాయి. సో నా దగ్గర ఉండేది 27,574 అయితే వచ్చాయండి. వీళ్ళు వెరిఫైడ్ అయితే ఇచ్చింది ఫస్ట్ మైగ్రేషన్లో. సో ఇక్కడ నేను 5 years లాక్ అయితే పెట్టాను అండ్ 10 years వెస్ట్ అయితే పెట్టానండి. సో NITL వస్తున్నాయండి 24,510 డివైడెడ్ బై 120 అంటే 2031 దాకా అయితే నాకు లాక్ పీరియడ్ అయితే ఉంటుంది 5 years పాటు. 2032 జనవరి నుంచి 204 ITL అయితే వస్తాయండి. అది ఎన్ని నెలలు వస్తాయంటే 120 నెలలు, అంటే 10 ఏళ్ళు అయితే వస్తాయన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు ప్రస్తుతానికి ITL అవసరం లేదు. నేను ITL కావాలంటే నేను P2Pలో అయితే నేనైతే తీసుకుంటాను. సో ప్రస్తుతానికి నేను ఇదంతా కూడా స్టేకింగ్ అయితే చేసేస్తున్నా అన్నట్టు. సో లాక్ పీరియడ్ అండ్ వెస్ట్ పీరియడ్ కలిపితే స్టేకింగ్ అయితే అవుతుంది. సో నేను టిక్ మార్క్ అయితే పెట్టేశాను, 100% పెట్టేశాను అండ్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు కనుక నేను కన్ఫర్మ్ చేశానంటే 5 years లాక్ అయిపోతుంది. దాని తర్వాత 10 years నాకు ఎవ్రీ మంత్ 204 ITL అయితే వస్తాయన్నట్టు. సో కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నా. సో ఇప్పటి నుంచి 5 years పాటు నేను మర్చిపోవాలండి ఇవి. నాకైతే టచ్ చేయడానికి కూడా ఉండదన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ట్రాన్సాక్షన్ పెండింగ్ అని అయితే వచ్చింది. సో ఇక్కడైతే చూడండి నీట్గా అయితే వీళ్ళు చూపిస్తున్నారు. సో నేను స్టేకింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. టోటల్గా లాక్ పీరియడ్ 60 months, వెస్ట్ పీరియడ్ 120 months. సో ఇక్కడైతే చూడండి నీట్గా అయితే ఇచ్చేశారు వీళ్ళు. సో నీట్గా అయితే ఇచ్చేశారు అంటే మనకి. సో ఇక్కడైతే చూడండి 10th July 2031 అక్కడి నుంచి అయితే నాకు అప్కమింగ్ అయితే రానుంది. 202 ITL వస్తాయన్నమాట ఎవ్రీ మంత్. ఆ విధంగా 120 months అయితే వస్తాయన్నట్టు. 4995 ఇంటూ 120 months. సో చూడండి 24,307 అయితే వచ్చిందండి. సో ఇక్కడ టోటల్ రిసీవ్డ్ అయిన అయితే ఉంది. సో కొంచెం గ్యాస్ ఫీ అయితే కట్ అయినట్టుంది సో నాకు ఎవ్రీ మంత్ అయితే ఈ విధంగా అయితే వస్తాయన్నట్టు. ఎప్పటిదాకా అయితే వస్తాయండి? 18th May 2041 దాకా అయితే వస్తాయి. ఎవ్రీ మంత్ 202 ITL అయితే వస్తుంది. అంటే 202.5 ఈరోజు రేటు 200 వేసుకున్న ఎవ్రీ మంత్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత ఈ ప్రైస్ కనుక ఉంటే ఒక ITL టోకను ఈ అమౌంట్ అయితే వస్తుందండి. సో నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్న ఫస్ట్ మైగ్రేషన్కి అయితే ఇంటర్లింక్ నెట్వర్క్ స్టార్ట్ చేసినప్పుడే మనకి ఏఎంఏ సెషన్లు అయితే ఉండేవి. సో వాటిల్లో మొత్తం స్టేక్ చేయాలి అని అయితే చెప్పారు. అండ్ అలాగే ఆఫ్లైన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు 5 years మినిమం లాక్ పీరియడ్ చేసుకుంటే మాత్రమే ఇంటూ 85 times ఇంకా ఎక్కువ అయితే వస్తుంది అన్నారు. సో కాబట్టి నేను అప్పటి నుంచి ఫస్ట్ మైగ్రేషన్ మొత్తం నేను స్టేక్ చేయాలని అనుకున్నాను అనమాట. సో ఈ విధంగా మీ కళ్ళ ముందే నేను స్టేకింగ్ అయితే చేసేసాను, అయిపోయింది ఇంకా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో స్టేక్ అయితే ఉంది. సో ఇక్కడ అవైలబిలిటీ ITLG 0 అయితే ఉందన్నట్టు. సో స్టేక్ అయితే అయిపోయింది టోటల్, ఇంకేం లేవన్నమాట. ఇక్కడ హిస్టరీ సింబల్ అయితే ఉంటుంది. సో పైన ఇది అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి. సో ఎన్ని ITLG స్టేక్ చేశానో ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ ఎన్ని క్లైమబుల్ ITLగా అయితే వస్తాయి 24,510 ITL అయితే వస్తాయి టోటల్. వెస్ట్ పీరియడ్ 120 months, లాక్ పీరియడ్ 60 months అయితే ఉందన్నట్టు. సో ఈ విధంగా నీట్గా అయితే చూపిస్తున్నారు వీళ్ళు. సో నీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. సో నేను 5 years అయితే లాక్ పెట్టేశాను అండ్ 120 months వెస్ట్ అయితే పెట్టాను అన్నట్టు. సో నేనైతే ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగిందండి. సో మీరు కావాలంటే ఈ విధంగా చేసుకోండి, లేదా మీరు ఇన్స్టెంట్గా అయితే 0 లాక్ పీరియడ్ పెట్టేసుకొని, సో ఇక్కడైతే చూడండి మీరు 0 లాక్ పీరియడ్ పెట్టేసుకొని 0 వెస్ట్ పీరియడ్ పెట్టేసుకొని మీరు మీ దగ్గర ఉన్న ITLG ఎన్ని కావాలో మీరు 50%, 75%, 100%, లేదా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎంటర్ చేసుకుంటే 160:1 రేషియోలో అయితే ఇక్కడ ITL అయితే కనిపిస్తుంది. సో మీకు కన్ఫర్మ్ చేసేస్తే మీకు స్వాప్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ITL అయితే వచ్చేస్తాయి. అది మీరు P2Pలో అయితే సెల్ చేసుకోవచ్చు.
P2Pలో 150 రూపీస్ నుంచి $4 అంటే 400 రూపీస్ దాకా మధ్యలో అయితే ఉందండి. సో 150 బిలో ఎవరు కూడా అమ్మబాకండి. సో ఆ రేట్ అనేది అది అన్వాలిడ్ అనమాట. సో $1కి 120 రూపీస్కి 100 రూపీస్కి అమ్మే ఐటీఎల్ కాదండి అది. సో దాని వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఐటీఎల్ అండి. ఆ ఐటీఎల్ ఎలా వస్తుంది, మీరు మైన్ చేస్తే అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తున్నాయి. అవి మీరు కష్టపడి మైగ్రేషన్ చేసుకుంటే 10% మాత్రమే మైగ్రేషన్ ఇచ్చిర్రు ఫస్ట్ మైగ్రేషన్కి. సో ఆ 10% కూడా మీరు 160:1లో ఇక్కడైతే మీరు ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ 160:1 అంటే చాలా ఎక్కువ అండి. సో దాని ద్వారా ఫిల్టర్ అయ్యి వచ్చిన ఐటీఎల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఐటీఎల్ అండి అది. ఐటీఎల్ కాబట్టి ఇది మెయిన్ టోకెన్ అండి ఇంటర్లింక్కి. సో టాప్ 10 పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అని వీళ్ళైతే చెప్పారు అంతకుముందు కూడా, అదే జరుగుతుంది కూడా. సో ఒకవేళ ప్రాజెక్టు ఏమైనా ఇబ్బంది అయితే వీళ్ళు రెక్టిఫై కూడా చేసుకునేంత పవర్ వీళ్ళకైతే ఉందండి. సో కాబట్టి ఇది ఐటీఎల్ అండి. ఈ ఐటీఎల్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిదండి. సో ఇది బంగారు బాతు లెక్క అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ బంగారు బాతుని మీరు వాల్యుబుల్గా అయితే చూసుకోండి. అండ్ అదేవిధంగా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి. సో అకౌంట్ అనేది సపరేట్గా అయితే క్రియేట్ చేసుకొని ఇంటర్లింక్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోండి P2P కోసం. నేను ఆ విధంగానే చేశాను. ఇంటర్లింక్ టోకన్. సో ఇక్కడైతే చూడండి 160 అయితే మీరు నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. 160 ఐటీఎల్ అయితే. సో ఈ 160 ఐటీఎల్ని నేను హోల్డ్ చేస్తున్నా. ఎవరికన్నా కావాలన్నా కూడా సేల్ చేస్తున్నా. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయండి. సో కాబట్టి మీరు P2Pకి ఒకటి, మీకు వచ్చిన మెయిన్ ఐటీఎల్జీ మీరు మైగ్రేషన్కి ఒకటి, ఈ విధంగా వేరువేరుగా అయితే పెట్టేసుకోండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది, ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఫుల్ సెక్యూరిటీగా అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఐటీఎల్ అయితే ఉంది కదండి, ఇది మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు, లేదా మీకు కావాలి అంటే రిసీవ్ అయినా చేసుకోవచ్చు అన్నట్టు. దీంతో మీకు కేవైసీతో ఎటువంటి సంబంధం లేదనమాట. సో కేవైసీ మీకు అయినా కాకపోయినా మీ వ్యాలెట్ అయితే మీ దగ్గర ఉంటుంది. ఐటీఎల్ అనేది వీళ్ళు ఇచ్చేశారు కాబట్టి వ్యాలెట్కి మీరు సెండ్ అండ్ రిసీవ్ అయితే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళకి లేకపోతే ఈ రోజు ఇంటర్లింక్ అకౌంట్ అయినా క్రియేట్ చేసి వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకుంటే ఈ రోజైనా వాళ్ళు రిసీవింగ్ అయితే చేసుకొని హోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. అందరూ కూడా మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అందరు లైక్లు అయితే ఇవ్వండి. సో ఇంటర్లింక్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కేవైసీ ఏ విధంగా చేయాలో కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ అయితే ఇస్తాను. సో కంపల్సరీగా అయితే చూడండి. మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. 1-2 సార్లు అయితే ఆలోచించుకొని మీరు స్టేకింగ్ అయితే చేసుకోండి. సో మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని 1 or 2 టైమ్స్ అయితే చూడండి. సో ఇంత క్లారిటీగా చాలా వివరంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.